జీవితంలో ఏదైనా ఒకటంటూ ఉందా? అది మిమ్మల్ని ఇలా పైకి తీసుకొచ్చేది కానీ లేక కింద పడేసేది కానీ? సాంగత్యం. తమరు ఒక గొప్ప వ్యక్తి సాంగత్యంలో ఉంటే వారి సూటిదనం, వారి నైసిత్యం, వారి సద్గుణాలు అన్నీ కూడా మీలోకి వచ్చేస్తాయి. తమరు మరింత ఉత్తములవుతారు. ఒకవేళ మీరెవరైనా దుష్టుడి సాంగత్యంలో ఉన్నారు అంటే, చెడు లక్షణాలున్న వారి సాంగత్యంలో ఉంటే, వారు మీలోని మంచి గుణాలని, సహృదయతని ఎప్పుడు లాగేసుకుంటారో మీరే గుర్తించలేరు. అందువల్ల ఈ సంగత్యం అనేది అత్యంత మహత్తరమైన సంగతి. ఈ సంగత్యం మీ భవిష్యత్తును నిర్ణయించగలదు. తమరికి ఉదాహరణ కావాలంటే వాన చినుకుల్ని చూడండి. ఒక చినుకొచ్చి ముత్యపు చెప్పులో పడింది అనుకోండి, అది మంచి ముత్యం అవుతుంది. అదే ఒక వర్షపు చినుకు సర్పం నోటిలో పడితే అది విషంగా మారిపోతుంది. సంగత్యాన్ని బట్టి సంగతులు ఉంటాయి. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, వాన చినుకు ఎక్కడ పడాలనేది దాని చేతుల్లో ఉండదు. అనుకున్న చోటే పడే అవకాశం లేదు. కానీ మీకు వివేకం ఉంది, ఆలోచించగలరు, అర్థం చేసుకోగలరు. కనుక ఆలోచించండి, మీరు ఎలాంటి సాంగత్యం కోరుకుంటారు? ఉత్తములదా లేక దుష్టుల సాంగత్యం కోరుకుంటారా? నిర్ణయం మీదే అవుతుంది. ఉత్తముల సాంగత్యం కోరుకుంటూ ప్రేమగా నాతో గొంతు కలపండి. రాధా కృష్ణ.